ఓం నమ శివాయ. అత్త కోడల మధ్యన ఎందుకు గొడవ వస్తుందో తెలుసండి? పెళ్ళైన కొత్తల్లో ఎవరికి ఏ పని రాదండి. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ప్రతి ఆడపిల్ల ముద్దుగా పెరుగుతారు. చేసినా చేయకపోయినా మా అమ్మే కదా, మా ఇల్లే కదా అని ఉంటారు. ఒకసారి పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్త అమ్మ అవలేరు కదండి. అక్కడ మనకి ఎలా ఉన్నా పని చేయాల్సింది, వాళ్ళు ఏ పని చెప్తే అది. అందుకు ప్రతి ఒక్కరు కూడా అత్త వాళ్ళ ఇంట్లోనే ఏదైనా నేర్చుకుంటారండి. తల్లిదండ్రుల కన్నా అత్తవారింట్లోనే ప్రతి కోడలు అది పని కానీ ఏ వస్తువు ఏదైనా సరే అక్కడి నుంచే నేర్చుకుంటారండి. కన్నారింట్లో అల్లారు ముద్దుగా పెరుగుతారు. అత్తే అమ్మలా మారి అమ్మ ఈ పని చెయ్యు, ఆ పని చెయ్యు అని ప్రేమగా చెప్తే ఆ కోడలు అన్ని పనులు చేస్తుందండి. అలాగే ఆమెని తిట్టి గసిరి చెప్తే ఆమెకి కోపం వస్తుంది. ఆమె పని ఏది చేయరండి. అందుకు ఏదైనా గొడవలు రావాలి అంటే అత్తవారి నుంచే వస్తుందండి. ఏ గొడవైనా సరే ఎవరికైనా అత్తలకి ఈ మాట తప్పుగా అనిపిస్తే క్షమించండి. కానీ అత్త ఒక మాట గసిరి చెప్తే కోడలు ఇంకో మాటకి సమాధానం ఇస్తారండి. అది మాట మాట పెరిగి పెద్దదవుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా అత్తలు అమ్మలాగా కూతురులాగా కోడల్ని చూసుకుంటే ఏ గొడవలు ఉండవండి. ఏ పని చెప్పినా ప్రేమగా చెప్పండి. ప్రేమగా చెప్పి పని చేయించుకోండి కోడలతోని. తప్పకుండా ఏ కోడలైనా వింటుందండి. నువ్వు ఇలాగా నువ్వు కయ్యాల్సోరు అది ఇది అంటే ఏ కోడలు పడదు కదండి. మీరు ఒకప్పుడు ఒక అత్త కోడలై వచ్చారు. మీరు అన్నీ అనుభవించి వచ్చుంటారు. అలాంటిది మీ కోడలికి ఇంకా మీరు ప్రేమగా ముద్దుగా చూసుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరు కూడా అత్త కోడళ్ళు తల్లి కూతురులాగా ఉండాలి. అలాగే కోడలు కూడా అత్తని అమ్మలాగే చూసుకోవాలండి. ఆమె మీ అమ్మే. మనం పుట్టిన నుంచి వచ్చిన తర్వాతే అత్తే మనకు అమ్మ నాన్న అన్ని. ఆవిడకి కూడా మనం అలాగే గౌరవం ఇవ్వాలండి. ఈ వీడియో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.